నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కాంగ్రెస్ బీజేపీకి జోష్ లేదు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సన్నాహక సభలో కేటీఆర్ కరెంట్ ఢిల్లీలో స్విచ్ తెలంగాణలో ఫ్యాన్ ఏపీలో వైసీపీపై నిప్పులు చెరిగిన చంద్రబాబు ఎన్నికల ప్రచారం ప్రారంభించిన రేవంత్ పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ పాత్రేమీ ఉండబోదని స్పష్టం మంత్రాలయంలో రెండు పార్టీల ఫ్యాక్షన్ గొడవ కాల్పుల్లో టీడీపీ అభ్యర్థికి బుల్లెట్ గాయం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సన్నాహక సభలో భాగంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం నల్గొండ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నల్గొండ పార్లమెంట్ సీట్లో గులాబీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. పోరాటాల పురిటిగడ్డ నల్గొండ జిల్లా అని కేటీఆర్ పేర్కొన్నారు. దేశానికి ప్రధాని మోదీ ఏదో చేస్తారని ప్రజలు ఆశించారని, కానీ మాటలు నినాదాలు తప్ప దేశానికి మోదీ చేసిందేమీ లేదని విమర్శించారు. మోదీ చరిష్మా తగ్గిందని అన్ని జాతీయ సర్వేలు చెబుతున్నాయని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్కు జోష్ లేదని, అలాగే బీజేపీ జోష్ కూడా తగ్గిందని అన్నారు. ఇక కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏకు వచ్చే ఎన్నికల్లో 100 సీట్లకు మించి రావని జోస్యం చెప్పారు. ప్రభుత్వాన్ని నడిపే అవకాశం ఉంటే మోడీ గారి పార్టీకి 283 స్థానాలు ఇచ్చి బాగా పనిచేయమని చెప్పి ఆనాడు ప్రజలు ఆశీర్వదించడం జరిగింది. ఏదో జరుగుతుందని, ఏదో అద్భుతమని దేశ ప్రజలు ఆశించడం జరిగింది. కానీ 5 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశానికి చేసిందేమన్నా ఉన్నదా అంటే శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు అన్న చందాన మాటలు నినాదాలకే పరిమితమైపోయి పనిలో మాత్రం దేశానికి పెద్దగా పురోగతి ఎక్కడా కూడా కనబడలేదనే మాట దేశ ప్రజలు కూడా గ్రహిస్తున్నారనే విషయాన్ని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ మధ్య కాలంలో ప్రముఖ మీడియా సంస్థలు సర్వేలు చేస్తూ ఉన్నాయి. వచ్చే ప్రభుత్వం కేంద్రంలో ఎవరిది రాబోతా ఉన్నది అని విస్తృతంగా అధ్యయనాలు, సర్వేలు ప్రజానాడిని పట్టడానికి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అన్ని సర్వేలలో, అన్ని అధ్యయనాల్లో, అన్ని విశ్లేషణల్లో ఒకటి స్పష్టంగా కనబడతా ఉన్నది. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి ఈసారి 150 కానీ 160 స్థానాలకు మించి వచ్చే పరిస్థితి కనబడతలేదు. ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. శంఖం పూరించి క్యాంపెయినింగ్ ప్రారంభించారు చంద్రబాబు. ముందుగా టీడీపీ సంక్షేమ పథకాలపై మాట్లాడిన చంద్రబాబు ఆ తర్వాత తన టార్గెట్ను వైసీపీపై మార్చారు. శుక్రవారం జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి చంద్రబాబు తన ప్రసంగంలో ప్రస్తావించారు. నిన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య 6 గంటలకు సమాచారం వస్తే 6:30కు వస్తే ఆయన గుండెపోటుతో మరణించారన్నారు. నేను కూడా బాధపడ్డా, సంతాపం తెలియజేశా, కండోలెన్స్ ఇచ్చా. తర్వాత మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ అదే చెప్పారు. వాళ్ళ ఇంట్లో జరిగింది. జరిగిన తర్వాత ఈ మాటే చెప్పారు. 9:15 సాక్షి టీవీ వాళ్ళ ఇంట్లో ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. వివేకానంద రెడ్డి గారు హార్ట్ అటాక్ తో చనిపోయారని 9 గంటలకు కూడా చెప్పారు. అదే సమయంలో బెడ్రూమ్లో ఉండే రక్తాన్ని ఎవరు కడిగారని మళ్ళా ఒకసారి మీ ద్వారా అడుగుతున్నా. రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాల్సిన అవసరం లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా. అంటే మీ ఇష్టానుసారంగా మనుషులు చంపి కడాన మీ చిన్నాన్నని
మానవత్వం లేకుండా మనుషులు తప్పబడితే కనీసం ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి దోషుల్ని బయటకు తీసుకురాకుండా దోషుల్ని కాపాడే పరిస్థితి తీసుకొచ్చారు. చట్టాన్ని మీ చేతికి తీసుకున్నారు, చట్టాన్ని ఉల్లంఘించారు, ఇష్టానుసారంగా ప్రవర్తించారు, సాక్ష్యాల్ని పూర్తిగా కనపడనీయకుండా తారుమారు చేసేశారు. ఈరోజు ఇది చేశారంటే వీళ్ళు శిక్షార్హులని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పోలీసులు ఈ కేసుని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. దోషులు ఎంత గొప్ప వాళ్ళైనా కఠినంగా శిక్షించాలని ఈ తిరుపతి సభలో పోలీసులు కూడా కోరుతున్నా. పార్లమెంట్ ఆట మోదీ రాహుల్ మధ్యేనని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేటి నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్లుగా పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ పాత్రేమీ ఉండబోదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరపున మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. అత్యంత ఎక్కువ జనాభా కలిగి మినీ భారతదేశంగా పిలువబడే మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు పార్లమెంటుకు పోటీ చేయమని ఆదేశించడం జరిగింది. ఈ ఎన్నికలు తెలంగాణ సమాజానికి మేలు చేయడమే కాకుండా కేంద్రంలో ఒక సుస్థిరమైన బలమైన దేశ ప్రజల యొక్క శ్రేయస్సును ఆకాంక్షించే ప్రభుత్వాన్ని తీసుకొచ్చే విధంగా నిరంతరం పేద ప్రజల కోసం శ్రమ చేస్తున్న రాహుల్ గాంధీ గారి దేశానికి ప్రధానమంత్రి అయ్యే విధంగా తెలంగాణలో కూడా ప్రజల తరఫున మాట్లాడడానికి ప్రజలందరి యొక్క ఆశీర్వాదంతో పార్లమెంట్లో చట్టసభలలో శ్రీమతి ఇందిరాగాంధీ గారి స్ఫూర్తితో పార్లమెంట్లో చట్టసభలలో ప్రాతినిధ్యం వహించాలని ఆ రకమైన పోరాట పటిమను నిబద్ధతను నిజాయితీని ప్రదర్శించడానికి పూర్తి స్థాయిలో ఆత్మస్థైర్యాన్ని ఇవ్వమని చెప్పి స్వామి గారిని వేడుకోవడం జరిగింది. రాష్ట్ర ఎన్నికలను ఏ విధంగా చూడాలి, కేంద్రంలో ఎన్నికలను ఏ విధంగా చూడాలన్న ఆలోచన విచక్షణ ప్రజలకు ఉన్నది. ఖచ్చితంగా విలక్షణమైన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసిన మాట వాస్తవమేనని ఎల్బీ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. 2-3 రోజుల్లో కేసీఆర్ను కూడా కలుస్తున్నట్లుగా తెలిపారు. కేసీఆర్తో భేటీ తర్వాత టీఆర్ఎస్లో చేరనున్నట్లుగా ప్రకటించారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసమే పార్టీ మారుతున్నట్లుగా వెల్లడించారు. మొన్న జరిగిన ఎన్నికలలో ఎల్బీ నగర్ ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించి రెండవసారి శాసనసభకు పంపడం జరిగింది. ఎన్నికల్లో భాగంగా ప్రజలు ఇక్కడ ఎల్బీ నగర్ ప్రజలు అనేక రకాల కష్టాలు పడుతుంటే అందులో ఆ కష్టాలన్నీ తీరుస్తామని చెప్పి అనేక రకాల వాగ్దానాలు ఆ రోజు చేయడం జరిగింది. ముఖ్యంగా అందులో కొన్ని వాగ్దానాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. బిఎన్ రెడ్డి నగర్ కాలనీల యొక్క రిజిస్ట్రేషన్ల సమస్య. గత 15 సంవత్సరాలుగా అక్కడ ప్రజలు ఒక ఇల్లు కట్టుకుందామంటే ఇబ్బంది, ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే ఇబ్బంది. దాంతో కాలనీ వాసులు సతమతమవుతుంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ సమస్య తీరుస్తా అని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశాం. అలాగే ఎల్బీ నగర్ ప్రజలందరూ కూడా మరో ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇక్కడ ఆస్తి పన్ను ప్రాపర్టీ ట్యాక్స్ చాలా ఎక్కువగా ఉంది. ఒక చిన్న ఇంటికి కూడా కొన్ని వేల రూపాయలు వసూలు చేస్తున్నారు జిహెచ్ఎంసీ వాళ్ళు. ఎందుకంటే జూబ్లీహిల్స్ కన్నా ఇక ఎక్కువ ఉండడం వల్ల ప్రజలకు పెనుభారంగా మారింది. దాన్ని తగ్గిస్తామని చెప్పి ప్రజలకు వాగ్దానం చేశాం. అలాగే ఎల్బీ నగర్లో ఉన్న చెరువులు కుంటలు అన్నిటిని కూడా అక్కడ కాలనీలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా సివేజ్ అంతా కూడా వచ్చి ఆ చెరువుల కుంటలు చేరుకుంటూ లైవ్ సెప్టిక్ ట్యాంకులు లాగా ఉన్నాయి. కాబట్టి వీటిని ఆ సివేజ్ వాటర్ అందులో రాకుండా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లో మరల్చి శుద్ధి చేసిన నీరుని చెరువులోకి వదిలి ఆ చెరువు ప్రాంతాన్ని సుందరీకరణ చేసి ఒక మంచి వాతావరణాన్ని ప్రజలకు ఇద్దామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. అలాగే సాయినగర్ కాలనీ యొక్క యుఎల్సి సమస్యలు అనుకోండి, అలాగే గ్రీన్ పార్క్ కాలనీకి సంబంధించిన ఎఫ్టీఎల్ సమస్య అనుకోండి, ఇలా అనేక రకాల సమస్యలు ఆ సమస్యలకు అనేక రకాల వాగ్దానం చేయడం జరిగింది. ఈ వాగ్దానాలను నెరవేర్చి ఎల్బీ నగర్ ప్రజలకు గతంలో ఏదైతే అభివృద్ధి చేశామో అదేవిధంగా ఇప్పుడు అభివృద్ధి జరగాలంటే అది కేసీఆర్ గారితో సాధ్యమని చెప్పేసి
బాగా ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకున్నా. ఎన్నికల వేళ కర్నూలు జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని మంత్రాలయం మండలం ఖర్గల్ గ్రామంలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి వారి పార్టీ జెండాను ఆవిష్కరించిన సమయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ జెండాను తొలగించిన అనంతరం వైసీపీ ఎమ్మెల్యే బాలా నాగిరెడ్డి భార్య ప్రదీప్ రెడ్డితో పాటు భార్యాభర్తలు తిక్కారెడ్డిపై దాడి చేసినట్లుగా సమాచారం. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు తిక్కారెడ్డి గన్మెన్ గాల్లోకి 10 రౌండ్లు కాల్పులు జరిపారు. గన్మెన్ కాల్పుల్లో తిక్కారెడ్డి మాధవరం ఏఎస్ఐకి బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ క్రమంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మృతి పట్ల ఆ పార్టీ నాయకులు ధర్మాన ప్రసాదరావు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎన్నికల ముందు ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన ప్రధాన నాయకుడిని హత్య చేశారని అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్లోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వివేకానందరెడ్డి గురించి రాష్ట్రానికి పరిచయం చేయాల్సిన అవసరం లేదని అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి సీఎం సోదరుడిగా రాజకీయ నాయకుడిగా కాకుండా సాధారణ జీవితం గడిపేవారని గుర్తు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డికి శత్రువులు లేరని తెలిపారు. అలాంటి వైఎస్ వివేకానందరెడ్డిని అతి దారుణంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి వ్యాపార లావాదేవీలు గొడవలు లేని వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. నా తరఫున ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాను. వారి పవిత్రమైనటువంటి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుతూ ఉన్నాను. ఎన్నికలు ఇంకొక 25 రోజుల్లో పోలింగ్ జరగబోతుందన్నటువంటి తరుణంలో పోల్ షెడ్యూల్ విడుదలై రాష్ట్ర పౌరులంతా వారి వారి ఆకాంక్షలకు అనుగుణంగా అభ్యర్థుల్ని పార్టీల్ని ఎంపిక చేసుకున్నటువంటి తరుణంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుని కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తిని, ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిని, అనేక ప్రజా జీవితంలో బాధ్యతలు నిర్వర్తించినటువంటి వ్యక్తిని నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కడప జిల్లాలో ఎన్నికల వ్యవహారాన్నంతా చూస్తున్నటువంటి నాయకునిగా ఉన్నటువంటి వారిని హత్య చేయబడడం జరిగింది. వివేకానందరెడ్డి గురించి ఈ రాష్ట్రంలో ఉండే పౌరులకు ఎవరికి పరిచయం చేయనక్కర్లేదు. కొత్తగా అతని క్యారెక్టర్ని, లక్షణాలని చెప్పనక్కర్లేదు. చాలా అరుదైనటువంటి గొప్ప మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తుల్లో వివేకానందరెడ్డి గారు ఒకరని చెప్పడానికి నాకేం సందేహం లేదు. నేను మంత్రిగా ఉన్న రోజుల్లో అతను పార్లమెంట్ సభ్యునిగా అతి సాధారణమైన వ్యక్తిగా సెక్రటేరియట్కి వివిధ పనులపైన ఆ జిల్లాను, అతను నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి పౌరుల్ని తీసుకొని వివిధ పేషీలకు వెళ్తూ వారి యొక్క సమస్యను తనే డ్రాఫ్ట్ చేస్తూ అందించి అతి సౌమ్యంగా ఎదుటి వారికి చెప్పేటువంటి సందర్భాలు కోకొలలుగా ఉండేవి. తను ఒక ముఖ్యమంత్రి సోదరుడినని కానీ, తను ఒక ప్రతినిధినని కానీ, నేను ప్రివిలేజ్డ్ పౌరుడినని కానీ ఎలాంటి అహం లేనటువంటి గొప్ప మనస్తత్వం. ఇట్లాంటి వాళ్ళు అరుదుగా ఉంటారని మాలాంటి వాళ్ళకి అనిపించేది. ఎదుటి వాళ్ళతో సంభాషించినప్పుడు నొప్పించకుండా శత్రువులనైనా ప్రేమించి వారి కష్టనష్టాలు తీర్చడానికి అవకాశం ఉంటే ప్రయత్నం చేసి గొప్ప మనస్తత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి. మెట్రో రైలు ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అమీర్పేట హైటెక్ సిటీ మార్గంలో రైలు నడిపేందుకు మార్గం సుగమమైంది. ఈ మార్గంలో రైలు నడపడానికి కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ తాజాగా అనుమతి ఇచ్చింది. ఈ కారిడార్లో మెట్రో రైలు నడపడానికి గత నవంబర్ మాసం నాటికి అన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి.
4 నెలలుగా ఈ కారిడార్లో ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి హడావుడి, ప్రచారం, ఆర్భాటం లేకుండా సాదాసీదాగానే ఈ రూట్లో మెట్రో రైల్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవాలని హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు అధికారులు నిర్ణయించారు. దీంతో కొద్ది రోజుల్లోనే హైటెక్ సిటీ మార్గంలో రైలు సేవలను అందుబాటులోకి తేవాలని మెట్రో రైలు అధికారులు తుది ఏర్పాట్లు చేస్తున్నారు. టీఆర్ఎస్లోకి రోజురోజుకు వలసలు ఎక్కువ అవుతున్నాయి. ఎన్నికల ముందు, ఎన్నికల ఫలితాల తర్వాత పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు గుడ్ బై చెప్పేసి కాగరెక్కిన సంగతి తెలిసిందే. ఆఖరికి సీఎం కేసీఆర్ బద్ద శత్రువు, ఆయనపైనే పోటీ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి సైతం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే త్వరలోనే టీఆర్ఎస్లోకి ఊహించని మహిళా నేత రానున్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి సీఎం కేసీఆర్ అన్న కుమార్తె రమ్యారావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే కేసీఆర్ లేదా కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి తిరు కళ్యాణోత్సవం వైభవంగా ప్రారంభమైంది. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు గవర్నర్ నరసింహన్ దంపతులు. పెద్దపల్లి జిల్లా స్థానిక ఎన్టీపీసీ టీటీఎస్ జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో తప్పుడు డేట్ ఆఫ్ బర్త్తో విధులు నిర్వహిస్తున్న పందిల శంకర్ అనే ఉపాధ్యాయుడిపై డీఈఓ వెంకటేశ్వరరావు శుక్రవారం విచారణ చేపట్టారు. ఫేక్ డేట్ ఆఫ్ బర్త్తో శంకర్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడని లింగమూర్తి అనే వ్యక్తి జిల్లా కలెక్టర్ విద్యాశాఖకు ఫిర్యాదు చేశారు. సమాచార హక్కు చట్టం కింద శంకర్కు సంబంధించిన అసలు సమాచారాన్ని సేకరించిన సదరు లింగమూర్తి అన్ని ఆధారాలను సమర్పించాడు. దీంతో విచారణకు కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు ఉదయం పాఠశాలకు వచ్చిన డీఈఓ వెంకటేశ్వరరావు టీచర్ సర్వీస్ బుక్ను పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు. రెడ్డి కాలనీ ఉస్మానాబాద్ నివాసి ఆయన ఎన్టీపీసీలో పనిచేస్తున్న పందిళ్ళ శంకర్ తండ్రి నరహరి అతని పైన ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతను సమాచార హక్కు చట్టం ద్వారా అతని డేట్ ఆఫ్ బర్త్ 7/7/1960గా ఆయన చదువుకున్న ప్రాథమిక పాఠశాల గుడిశాల సైదాపూర్ మండల్ కరీంనగర్ జిల్లా మరియు జూనియర్ కాలేజ్ హుజూరాబాద్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ హుజూరాబాద్ ఆ ప్రిన్సిపల్ కూడా ఇచ్చిన సర్టిఫికేట్ ప్రకారం 7/7/1960 ఆయన పుట్టిన తేదీ. సో ఈ విధంగా ఆయన సమాచార చట్టం ద్వారా ఆయన చదువుకున్న ప్లేస్లలోకి వెళ్ళి అన్నింటిలోకి వెళ్ళి ఆయన జన్మ పుట్టిన తేదీని ధృవీకరణ పత్రాలు పొంది దాని ద్వారా మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని డేట్ ఆఫ్ బర్త్ 7/7/1960 ప్రకారము ఆయనకు 58 సంవత్సరాలు 31 జూలై 2018లో పూర్తవుతుంది. ఆ రోజు అతను సర్వీస్ నుంచి రిటైర్డ్ కావాలి. కానీ ఇతను తన సర్వీస్ రికార్డులో 1960కి బదులు 5 సంవత్సరాలు సర్వీస్ను పొడిగించుకుంటూ తన వయస్సును తక్కువ చేసుకుంటూ ట్యాంపరింగ్ చేసిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో నేను కలెక్టర్ గారి ఎండార్స్మెంట్ ప్రకారం కలెక్టర్ గారికి కూడా ఒక కాపీ ఇచ్చాడు. కలెక్టర్ గారి ఎండార్స్మెంట్ ప్రకారం అంటే మా డ్యూటీ కూడా ఏ కంప్లైంట్ వచ్చినా ఎంక్వైరీ చేసి అవి దాని ఫ్యాక్ట్స్ తెలుసుకొని అవి నిజమా అబద్ధమా తర్వాత దానిపైన తగిన చర్య తీసుకోవడానికి మేము ఎంక్వైరీ రావడం జరిగింది.
పార్లమెంట్ ఎన్నికల్లో తొలి విడత జాబితాలో రాష్ట్రంలోని 8 స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేసింది. మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి రేవంత్ రెడ్డి, చేవేళ్లకు సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని ఎంపిక చేశారు. అదేవిధంగా ఆదిలాబాద్ స్థానానికి మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మహబూబాబాద్కు బలరాం నాయక్, పెద్దపల్లికి ఏ చంద్రశేఖర్ను బరిలోకి దింపుతున్నారు. కరీంనగర్ స్థానంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, జహీరాబాద్లో మదన్ మోహన్, మెదక్లో గాలి అనిల్ కుమార్ పోటీ చేయనున్నారు. శుక్రవారం రాత్రి ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. మిగిలిన స్థానాల్లో రెండో విడత జాబితాలో విడుదల చేయనున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కౌడిపల్లి మండల కేంద్రంలోని బతుకమ్మ తాండాకు వెళ్లే దారిలో డంపింగ్ యార్డ్, వైకుంఠధామం నిర్మించుటకు స్థల పరిశీలన చేశారు జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి హనూక్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మెదక్ జిల్లా వ్యాప్తంగా 469 డంపింగ్ యార్డ్ నిర్మాణం చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, కొన్ని గ్రామ పంచాయతీల్లో పనుల నిర్మాణ దశలో ఉన్నాయని, కొన్నింటికి స్థల పరిశీలన చేయడం జరుగుతుందని, ఒక్కొక్క డంపింగ్ యార్డుకు NREGSలో 1,30,000 రూపాయలతో నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా తలంచిన విధంగా అన్ని గ్రామ పంచాయతీలకు డంపింగ్ యార్డు, అదేవిధంగా క్రెమిటోరియా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరటం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ల్యాండ్ చూసి డంపింగ్ యార్డుకి కానీ, గ్రేవ్ యార్డుకి కానీ, క్రెమిటోరియాకు వీటికందరికీ కూడా ల్యాండ్ కూర్చడం జరుగుతుంది. మరి ఈ యొక్క మండలంలో ప్రతి జిల్లాలో అన్ని మండల హెడ్ క్వార్టర్లో ఫస్ట్ దఫాగా ఏర్పాటు చేస్తున్నాము. అంతేకాకుండా మేజర్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో తునికి ఇటువంటి ఆ విలేజ్లలో కూడా చేయడం జరుగుతుంది. 469 గ్రామ పంచాయతీలలో కూడా తప్పని పరిస్థితులు కూడా అవి డంప్ యార్డ్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ల్యాండ్ లేని దగ్గర కన్సర్న్ రెవెన్యూ పీపుల్ తోటి లోకల్ ఉన్నటువంటి ఎంపీడీఓ గారికి అప్రోచ్ అయ్యి, ఎంఆర్ఓ గారితో అప్రోచ్ అయ్యి ల్యాండ్ ప్రొక్యూర్ చేసుకోవాలి. ఏమైనా ప్రాబ్లం ఉంటే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావాలి. తప్ప కూడా ఇది మండల హెడ్ క్వార్టర్లో ఈ యొక్క వారంలోనే మొత్తం మొదలుపెట్టి పనులు ఏర్పాటు చేసుకొని డంప్ అంతా కూడా ఇక్కడ చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా శానిటేషన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మరి ఆరోగ్యమే మహాభాగ్యమే మనం అనేకసార్లు చెప్పుకుంటాం స్లోగన్స్, కానీ మరి ఆచరణలోకి వచ్చేసరికి చాలా ఇబ్బందిగా మారుతుంది. ఈ ప్లాస్టిక్ అనేది పెద్ద సవాల్ అయిపోతుంది. కాబట్టి ఆ సవాల్ను మనం దాటాలంటే మరి ఆ ప్లాస్టిక్ అంతా కూడా ఊర్లో పడ్డటువంటి వాడకం అనేది తగ్గించడం కొంత ఎత్తు. వాడటానికి అలవాటు పడ్డాం కాబట్టి అది మానలేం. కాబట్టి కనీసం ఏంటంటే అది రీసైక్లింగ్ చేయడానికి ప్లాన్ చేసుకోవాలని కూడా అన్ని ప్రణాళికలు జరుగుతున్నాయి. కెమికల్స్ అన్ని కూడా ఎవాపరేట్ అయ్యి మరి గాలిని పొల్యూట్ చేస్తుంది, వాతావరణాన్ని పొల్యూట్ చేస్తుంది, ఓజోన్ పొరను కూడా మరి తగ్గించి క్యాన్సర్ ఇటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి దీని ఇమ్మీడియట్గా కనపడకపోయినప్పటికీ కూడా దీనివల్ల చాలా నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నష్టాన్ని నివారించడానికి మరి ప్రభుత్వం తరఫున చేయాల్సిన అన్ని కార్యక్రమాలు అన్ని విధాలు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.